మిల్క్ ప్రాజెక్ట్ కోర్ తరఫున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనాథలైనటువంటి వారికి, నిరాశ్రయులైనటువంటి వారికి ఆహారం అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమంలో దాదాపు 200 మందికి ఆహారం అందించడం జరిగింది. సూప్ సోప్ సాల్వేషన్ అనేటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సువార్త పరిచర్య అనేకులను, నిరాశ్రయులను ఆదరిస్తూ అలాగే ఆకలి తీరుస్తూ వారికి చేసినటువంటి ఈ యొక్క పని ద్వారా ప్రభువు యొక్క మాటలు, ప్రభు యొక్క కృప అనేకులకు తెలియపరచడం జరిగింది. ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను అనేకులకు చాటడం జరిగింది. ఈ యొక్క యవనస్తులందరం కలిసి చేసినటువంటి కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి పోలీసు వారికి, ట్రాఫిక్ వారికి, అలాగే మున్సిపాలిటీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్య ప్రార్థనా మందిరం, మిల్క్ ప్రాజెక్ట్ కోర్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రీతిగా యవనస్తులందరం కలుసుకోవటం, ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మొదట కొంతమందితో కూడిన ఈ కార్యక్రమం ఈ రోజున అనేక మంది యవనస్తులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషకరం, చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఈ రక్షణ సైన్య సంఘం ద్వారా ప్రతి ఒక్క యవనస్తుడు ముందుకు రావాలని, ఈ యొక్క కార్యక్రమాలు అనేకం చేయాలని నేను అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున యవనస్తులందరూ చెడు అలవాట్లతో, చెడు ఆలోచనలతో బ్రతుకుతున్నారు. కానీ ఈ సంఘం ద్వారా, ఈ పరిచర్య ద్వారా, దేవుడిచ్చిన కృప ద్వారా యవనస్తులమైన మేము ఈ కార్యక్రమాలు, ఇలాంటి అనేకమైన సహాయ కార్యక్రమాలు చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన రక్షణ ద్వారా మేము దీవించబడ్డామని నమ్ముతున్నాం. ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆహారం లేని వారు అనేక మంది ఉన్నారు. నిజంగా ఈ రోజున వారి పరిస్థితి చూస్తే ఎంతో దయనీయం. అయ్యో, ఇటువంటి పరిస్థితులు మాకు లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు. మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి మాకు ప్రతిదినం ఆహారం ఇస్తున్నారు. నిజంగా ఆహారం లేకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున చాలా మందికి అటువంటి దురదృష్టంతో అనుభవిస్తున్నారు. వారిని చూసినప్పుడు చాలా జాలి వేసింది. అయ్యో, వీరికి ఆహారం లేదని ఎంతో బాధపడ్డాం. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు తన చేతి సహాయం ద్వారా మరి వారి సహాయాన్ని అందించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నేను ప్రేమతో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి నడిపించడానికి దైవజనులు ఎంతో సహాయం చేశారు. వారి ద్వారా మేము అనేక మార్గాలలో దేవుని అనుసరించడానికి, దేవుని విధానాలు తెలుసుకోవడానికి, ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రీతిగా మొదలైన ఈ కార్యక్రమం ఇక రాబోయే కాలం అనేక మందితో అనేక చోట్ల ఇటువంటి పరిచర్యలు చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడని నమ్ముచున్నాం. అది రక్షణ సైన్యము, మిల్క్ ప్రాజెక్ట్ కోర్, విజయవాడ. థ్యాంక్ యూ. మనోజ్ గడే మనోజ్ ఈ లైన్ లోకి వెళ్ళారు చూడండి. ఎవరు చెప్పారు? వాటర్ బయట ఇచ్చే